మనం డబ్బులు కమాంచింది అయిపోదు, దాని వెంబడి మన మర్యాద ముఖ్యము. వచ్చిన వాళ్ళకి రెస్పాన్స్ ఎక్కువ ఉండాలి, హ్యాపీగా కలిసిమెలిసి ఉంటేనే మనకు జీవితం బాగుంటుంది, పిల్లలకి లైఫ్ బాగుంటుంది. మీ లైఫ్ అచీవ్మెంట్లో అంటే మీరు ఇంత సాధించారు కదా, దీంట్లో మీ నాన్నగారి పాత్ర ఎంతవరకు ఉంది? మా నాన్నగారిది ఏం లేదు, అతనికి ఇల్లు కట్టుడు, డబ్బు కాదు ఉండకపోతుండే. మా ఫాదర్ కుర్చీలు నేర్పిస్తుండే. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఆర్టీసీ డ్రైవర్ ఉండే, కుర్చీలు ఆర్టీసీ నేర్పిస్తుండే డ్రైవర్ ఉండే. అప్పుడు ఏముంటుండే 4,000 సాలరీ అప్పుడు, దాంతో ఇల్లు నడిపేయాలి, దాంతో అన్ని జరుగుతుండే. అప్పుడు అమ్మగారు ఏం చేస్తుంది? అమ్మరా హౌస్ వైఫ్ లేరు, ఇద్దరు చనిపోయారు. ఏదైనా ఇప్పుడు మనము ఫ్యూచర్లో ఏదైనా కమాంచాలి, ఒక మంచిగా కావాలి అన్నట్టు నాకు పట్టుదల ఉంటుండే చిన్నప్పటి నుంచి. తెలుస్తుంది, ఆ పట్టుదల సాధించగలుగుతాం ఏదైనా. అంటే కొత్తగా అందరు చేసినట్టు మనం ఇల్లు కడితే వాల్యూ ఉంది, డిఫరెంట్గా అందరికి డిఫరెంట్గా కడితే వాళ్ళు చూసిన వాళ్ళు మనం ఇట్లా కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. అది కొనడమే కాదు, మనిషి ప్రశాంతంగా సంతోషంగా ఉండడం ముఖ్యం. ఇది డబ్బులు వస్తాయి పోతాయి, ఇల్లు గిల్లు అని కదా, ఇంట్లో ప్రశాంతంగా ఉండడం ముఖ్యం.